భారీ వర్షాలు పడుతున్నాయి, ఈ సిటీ మునిగిపోయింది, ఆ ఊరు మునిగిపోయింది, రోడ్లన్నీ కొట్టుకుపోయినాయి అనేసి మస్తు న్యూస్లు చూస్తున్నాం. కానీ ఈ సంవత్సరం కొత్తగా భారీ వర్షాలు ఏం పడతలేవు. ప్రతి సంవత్సరం అలాగే సహజంగా ఎప్పుడు పడ్డట్టే వర్షాలు పడుతున్నాయి. కాకుంటే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం వరదల ఉధృతి ఎందుకు పెరుగుతున్నారంటే ఖచ్చితంగా బల్లగుద్ది మానవుడు మనం చేస్తున్న తప్పిదాల వల్లనే వరదలు పెరిగి మన ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయని నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మనం ఒకప్పుడు నార్మల్గా సాధారణ జీవనం బతికేది. అంటే మన కాలు బయట పెడితే ఎక్కడ చూసినా మట్టి ఉండేది. ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి కాలు బయట పెడితే మన పాదానికి మట్టి అంటుంది అనేసి మొత్తం బెడ్ చేసేస్తాం ఇంటి చుట్టూ. అంటే వర్షం పడ్డ నీరు అక్కడ ఇనకదు, ఎక్కడికో కుంటలకో లేకపోతే కాలువలలో కలుస్తుంది. అట్లా పెద్ద పెద్ద ప్రవాహాలుగా మారి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరు మొత్తం నీళ్లు కలిస్తే ఎట్లయితుంది, అట్లా బెడ్ చేసి ఎక్కడ ఇనకాల్సిన నీళ్ళు అక్కడ ఇనికితే మనకు అలాంటి పరిస్థితి ఏర్పడదు. ఇంకొకటి వచ్చేసి ప్లాస్టిక్ని విచ్చలవిడే వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కవర్ని వరిచి చూడండి భూమి మీద, దాని మీద నీళ్లు పోస్తే నీళ్లు కిందికి పోవు. అంటే ఇప్పుడు వాడుతున్న ప్లాస్టిక్ విచ్చలవిడిగా వాడడం వలన పైన ఒక పొర లెక్క లేయర్ లెక్క ఏర్పడింది ప్లాస్టిక్ అనేది. ఆ వాటర్